హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 27 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. సో ఇవాళ కలర్ వచ్చేసి ఎల్లో. సో థ్రెడ్ చూడండి. అండ్ నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి డిజైన్ చేసి ఉంచాను. అండ్ ఇది ఇంకొక బ్యాంగిల్. థ్రెడ్ మీరు ఇంత నీట్గా వ్రాప్ చేసుకోవాలి. ఇఫ్ మీకు కనుక థ్రెడ్ వ్రాపింగ్ రాకపోతే ఈ వీడియో కింద థ్రెడ్ వ్రాపింగ్ వీడియో లింక్ ఇచ్చి ఉంటాను, క్లిక్ చేసి చూసేయండి ఫస్ట్. అండ్ థ్రెడ్ వ్రాపింగ్ ఇంత నీట్గా రాకపోతే మనకి నార్మల్గా వ్రాప్డ్ బ్యాంగిల్స్ ఓన్లీ ఇలా వ్రాప్ చేసి కలర్స్ మీకు కావాల్సిన కలర్స్ కూడా పంపిస్తాము. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మనకి ఆర్డర్ ఇవ్వండి. సో ఇప్పుడు డిజైన్లోకి వచ్చేస్తే ఇది ఎల్లో కలర్. షేడ్ నెంబర్ చూద్దాము. సో ఇది వచ్చేసి డబల్ బెల్ బ్రాండ్. షేడ్ నెంబర్ వచ్చేసి 35N. సో ఈ డిజైన్లో మనం 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూస్ చేస్తాము. అవి దీంట్లో 3 రౌండ్ 3mm కుందన్స్ అండ్ 1 డ్రాప్ షేప్ కుందన్ యూస్ చేస్తాము. సో నేను డిజైన్ చేసుకుంటూ ఏ 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేస్తానో చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం చేసుకున్న బ్యాంగిల్ని రెఫరెన్స్గా పెట్టుకొని ఇంకొక బ్యాంగిల్కి మనం గ్లూ అనేది పెట్టుకుందాము, బికాస్ మనకి ఈజీగా ఉండడానికి. ఇఫ్ మీకు కనుక మార్కింగ్ తెలీదు అనుకుంటే మన ఫస్ట్ సిరీస్ స్టార్టింగ్లో నేను చెప్పాను ఎలా మార్క్ చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా మార్కింగ్ చేసుకున్నా అని. సో ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం గోల్డ్ 3mm రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటాము. సో 4 సైడ్స్ గోల్డ్ 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గ్లూ పెన్, ఇది గ్లూ ప్యాడ్. ఈ గ్లూ ప్యాడ్లో ఉన్న గ్లూని మనం దీంట్లో పెట్టుకొని కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఆ గ్లూకే కుందన్స్ స్టిక్ అవుతాయి. సో మనకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో 4 సైడ్స్ మనం ఇలా రౌండ్ 4 సైడ్స్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత గోల్డ్ 3mmవి ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. నేను గ్లూ ఎలా అప్లై చేస్తున్నానో మీరు సేమ్ అదే ప్యాటర్న్లో అప్లై చేయండి, నీట్గా వస్తుంది మీకు కూడా డిజైన్. మీరు వీడియోస్ మొత్తం చూస్తేనే మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అని అర్థమవుతుంది. మొత్తం చూడకుండా మనకి డిజైన్ అనేది అర్థం కాదు. అండ్ కుందన్స్ ఏం యూస్ చేస్తున్నామో కూడా తెలియదు. సో మీరు డిజైన్ అంతా చూసిన తర్వాత మీరు మేకింగ్ అనేది. సో 4 సైడ్స్ ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి సిల్వర్ గ్లాసీ డ్రాప్ షేప్ కుందన్స్. ఇవి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హాఫ్ వీడియో చూసి మీరు మేము చేసేస్తాము అనుకుంటే డిజైన్ అవుట్పుట్ అనేది కొన్నిసార్లు మీకు కుందన్ సైజెస్ తెలియకపోతే అది డిఫరెంట్గా వస్తాయి. అండ్ మీకు వర్క్ టైం కుందన్స్ అన్నీ వేస్ట్ అయినట్టు, మనీ కూడా. సో అందుకనే మీరు డిజైన్ మొత్తం వీడియో మొత్తం చూసి కుందన్ సైజెస్ నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి చూసి అప్పుడు మీరు మెటీరియల్స్ తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దట్ మీకు మనీ వేస్ట్ అవ్వదు అండ్ మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి చేసినందుకు. సో 4 సైడ్స్ ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది 4 సైడ్స్ డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడం. ఇప్పుడు
ఈ డ్రాప్ షేప్ కుందన్స్కి మధ్యలో బిట్వీన్గా గ్లూ అప్లై చేసి రౌండ్ 3 mm కుందన్స్ స్టిక్ చేసుకోవాలి, సెరామిక్ వైట్వి. సో బోత్ సైడ్స్ గ్లూ అప్లై చేయాలి. సో మీరు కుందన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు బ్యాంగిల్ పట్టుకునే విధానం కూడా తెలియాలండి. మీరు జస్ట్ ఈ బ్యాంగిల్ స్పేస్లోనే హ్యాండ్ అనేది పెట్టండి, అంతేగాని సో ఇలా పట్టుకొని ఇలా 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 స్టిక్ చేసేటప్పుడు ఇలా ఇలా అంటే కుందన్స్ అనేవి అప్పుడే స్టిక్ చేస్తాం కదా, ఊడిపోతాయి. సో ఎప్పుడైనా ఈ బ్యాంగిల్ దాంతో పట్టుకొని ఇలా జరుపుకోండి ఇంకో హ్యాండ్తో, అంతేగాని ఎలా పడితే అలా పట్టుకుంటే కుందన్స్ అనేవి అప్పుడే స్టిక్ చేసి ఉంటాం కదా, ఊడొచ్చేస్తాయి. సో ఇప్పుడు కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాము. సెరామిక్ వైట్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటాయో. అవి కనిపిస్తున్నాయి కదా, 3 mm రౌండ్ సెరామిక్ వైట్ కుందన్స్ 2 స్టిక్ చేసుకోవాలి. 1 and 2. సో ఇలా ఒక్క సైడ్ 2 స్టిక్ చేసుకోవాలి. అంటే గ్లూ ఉంది కదా, మీకు అంత క్లారిటీగా కనిపించదు వీడియోలో. సో కనిపిస్తుంది కదా, 1 2 ఇలా స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్స్ సేమ్ అంతే. మీరు స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ చూడడానికి నీట్గా ఉంటుంది. స్టిక్ చేసుకునేటప్పుడు వంకరగా అలా స్టిక్ చేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేయేది కాదు. ఒకవేళ అడ్జస్ట్ చేసినా కానీ ఆ గ్లూ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. సో అవుట్పుట్ అనేది అంత మంచిగా కనిపించదు మీకు లాస్ట్కి. సో అందుకనే మీరు స్టిక్ చేసేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకోండి. మీకు ఏమన్నా బ్యాంగిల్స్ మేకింగ్లో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి బ్యాంగిల్స్ ఇంకా కొత్త మోడల్వి ఏమన్నా కావాలి అని అనుకున్నా కానీ చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేసి చూపిస్తాను అవి కూడా. సో స్టేట్మెంట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయాక ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో ఒక లైక్ చేయండి వీడియోని. సో నాకు తెలుస్తుంది కదా ఈ స్టేట్మెంట్ బ్యాంగిల్స్ కోసం ఎంతమంది ఉన్నారో. సో ప్యారెట్ బ్యాంగిల్స్, ఇప్పుడు కడా బ్యాంగిల్స్ అని కొత్తగా ఉన్నాయి ట్రెండీగా. సో అవన్నీ నేను మేక్ చేసి చూపిస్తాను నా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో. మీరు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఇప్పుడు సెరామిక్ గోల్డ్ కుందన్స్ 3 mm రౌండ్వి స్టిక్ చేసుకోవాలి. సో దీనికి కూడా గ్లూ అప్లై చేయాలి. ఈ రెండింటి మధ్యలో స్టిక్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, మీకు స్టేట్మెంట్ బ్యాంగిల్స్ కావాలన్నా కానీ ఆర్ కడా బ్యాంగిల్స్ మేకింగ్ కావాలన్నా కానీ ఆర్ ఇంకేమన్నా కొత్త మోడల్స్ ప్యారెట్ డిజైన్స్ అలాంటివి కావాలన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మేక్ చేసి చూపిస్తాను డిజైన్స్ అనేవి. ప్యారెట్ బ్యాంగిల్స్కి ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఉండాలి. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని కూడా నేను చెప్తాను. సో లాస్ట్లీ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఇది. సో మీకు దీంట్లో అవుట్పుట్ అర్థం కాదు, సో అందుకనే నేను ఈ బ్యాంగిల్ చేసి ఉంచుతున్నాను. దీంట్లో మీకు ఈజీగా అర్థమవుతుంది, బికాస్ ఇది గ్లూ డ్రై అవ్వలేదు కదా, ఇది గ్లూ డ్రై అయిపోయింది. సో మీకు అర్థమవుతుందని నేను చేసి ఉంచాను. సో చూడండి ఎలా ఉందో డిఫరెన్స్. సో మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.